నమస్కారం. ఎన్సీఎన్ న్యూస్కి స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. దేశ ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. ఆపరేషన్ సింధూర్ ఘన విజయాన్ని ప్రతి గ్రామాల్లో తిరంగా జెండాలతో ర్యాలీ నిర్వహించాలని పిలుపు. ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో హనుమాన్ చాలీసా శత వారోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, మంగిరాములు మహారాజ్, లింబాద్రిగుట్ట ఆలయ అర్చకులు నంబి శ్రీనివాసులు. ఉగ్రవాదాన్ని రూపుమాపడానికి భారత సైన్యం ముందు వరుసలో ఉంటుందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ వెల్లడి. కట్టుదిట్టంగా గిరిరాజ్ కళాశాలలో గ్రామ పాలన అధికారుల రాత పరీక్షను నిర్వహించిన అధికారులు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్ ఉగ్రవాదులపై భారతదేశ ఆర్మీ ఘన విజయం సాధించారని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఆపరేషన్ సింధూర్ ఘన విజయంలో భాగంగా ప్రతి మండల కేంద్రాల్లో, గ్రామాల్లో తిరంగ ర్యాలీ నిర్వహించాలని తెలిపారు. అకాల వర్షానికి రోడ్డుపై ఆరవేసిన ధాన్యం తడిసి రైతులు ఆందోళన వ్యక్తం చెందుతున్నారని, ప్రభుత్వం వెనువెంటనే తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, బీజేవైఎం, వివిధ మోర్చాల నాయకులు తదితరులు ఉన్నారు. మీరు ఏదైతే మేము లెక్కలు ఇస్తాం, మీకు రైస్ మిల్లాలు సుమారు 13 కిలోల తరుగు తీసుకుంటారు. ఆ లెక్కలతో పాటు రైతుకు మీరు అది తరుగు తీసిన దానికి 1 కిలో నష్టం లేకుండా, ఎటువంటి డబ్బు నష్టం లేకుండా అంటే రైతుల ఖాతాలో వేయాలి. ఏదైతే రైతులది మీరు ప్రొక్యూర్ చేసుకున్నారో ఇమ్మీడియట్లీ సన్నాలు ఇంతవరకు ఇంకా డబ్బులు పడట్లేదు, ఆ డబ్బులు కూడా వేయాలి. ఆర్మూర్ వరకు వస్తే కొందరు ఏదైతే మొన్న కబ్జాలు అధికార పార్టీ ముసుగులో కబ్జాలు చేస్తున్నారు, అలా పదం వాడుతున్నారు. బయట ముందు రాకేష్ రెడ్డి చేయాలి. ప్రజల సొమ్ము తిన్న ఏ నా కొడుకుని బదిలీ అనుకుంటున్నారు కొడుకులారా మీరు ఈ అధికార పార్టీ ముసుగులో ఎన్నొద్దులు ఉంటారు. ఇంతకుముందు కథలకే మేడలు ఎన్నొద్దులు ఉంటారని ఏమన్నా పోలీసులు ఎన్నొద్దులు ఉంటారా మీరు? ప్రజల సొమ్ములు ప్రజలకు చెందారు. మొన్న 1500 గజాలు మీడియా మిత్రుల సహకారం సుమారు 5 కోట్ల ల్యాండ్ చాలా దృష్టికి వస్తుంది. ఎక్కడెక్కడ కబ్జాలు చేస్తున్నారు ఆర్మూర్లో ప్రతి ఒక్కరు రాసుకోవాలి. ఇబ్బంది మాత్రం మీరు అనుకుంటున్నారు రాజకీయ ముసుగుల ఈ రోజు హైదరాబాద్ में आप लोग का सकते हैं 1 घंटे के काम है सब लोग మళ్ళీ ఒక్కొక్కరు చెడరేగుతున్నాడు. ఆర్మూర్లో కూడా వల్ల అందరినీ ఆర్ఎండి బుక్లో నోట్ చేసుకుంటారు. ఏదైనా అధికార పార్టీ మంచి ఇదేంటి ల్యాండ్లు కబ్జా చేసుడు, ఏదో ఎల్ఆర్ఎస్ ముసుగుల ఇంక అధికారులకు కూడా చెప్తున్నా, మీ సంగతి తర్వాత ఉన్నది. ఎవరిని కూడా వదిలేదు, అందరు నోట్ చేసుకుంటున్నా. అటు గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు. నిన్న కూడా ఇచ్చిన ఐఏఎస్ కూడా వార్నింగ్ ఇచ్చిన. ఇక్కడ కూడా స్థానికంగా అధికారులకు చెప్తున్నా, ఎవరైతే ఏదన్నా తప్పుడు పనులు, చీకటి పనులు, ప్రజలకు నష్టం కలిగించే పనులు చేసినారనుకో ప్రతి ఒక్కరికి శ్రీకృష్ణ జన్మస్థానం పంపిస్తున్నారు. ఈ ఆర్మూర్లో మాత్రం చాలా మంది ఈ రకంగా ఈ మధ్యన పైరోలు చేసుకుంటా, పేకాట క్లబ్లు అనుకుంటా, హోటళ్ళ రకరకాల సంఘ విద్రోహ పనులు చేసుకుంటా మళ్ళీ మొదలుపెట్టి ఆర్మూర్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాను. వీలైతే గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్తాను. ఐ వాంట్ ఏ పీస్ ఆర్మూర్, క్లీన్ ఆర్మూర్, నీట్ ఆర్మూర్, గ్రీన్ ఆర్మూర్, సేఫ్ ఆర్మూర్. ఆర్మూర్ పట్టణంలోని రాజారాం నగర్ కాలనీలో గల శ్రీ శివ పంచాయతన శివాలయంలో 18వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుప్రభాత సేవ, మండపారాధన, పంచామృత అభిషేకాలు చేపట్టారు. అనంతరం శివపార్వతుల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ కొనసాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం ఆలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, వార్షికోత్సవ వేడుకలకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. శివపార్వతుల ఆశీర్వాదంతో ప్రజలంతా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులున్నారు. గత 18 సంవత్సరాలుగా శివ పంచాయతన కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. శివ పంచాయతన శివాలయం ప్రారంభించి 18 సంవత్సరాలు గడిచినది. నేటి రోజున 18వ సంవత్సరం శుభ సందర్భంలో కూడా ఉదయం నుండి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు, ఉదయము సుప్రభాత సేవ, మండపారాధన, పుణ్యావచన, హోమము మరియు అభిజిత్ ముహూర్తంలో కళ్యాణ మహోత్సవం, అన్నదాన కార్యక్రమము, సాయంత్రం వేళ పల్లకి సేవ నిర్వహిస్తున్నాము. మరి ఇటువంటి రాజారాం నగర్ కాలనీలో భక్తులందరి కోరికలు నెరవేరుస్తూ వారి యొక్క ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోయి ఎల్లప్పుడూ భగవంతుడు వారి చెంతగా ఉండి వారి కోరికలు నిర్వహిస్తూ మరి నేటి రోజున విశేషమైనటువంటి కళ్యాణ మహోత్సవం
భక్తులందరూ చేతులుగా నిర్వహించుకున్నాడు. మరి ఆ స్వామి యొక్క ఆశీస్సులు భక్తులందరూ కూడా పరిపూర్ణంగా ఉండి ఎల్లప్పుడూ ఇలాగే వాళ్ళ చేతుల మీదుగా పూజలు అందుకొని మహోత్తరమైనటువంటి కార్యక్రమంలో ఆ స్వామి యొక్క ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలని కోరుతున్నాము. ఆర్మూర్ పట్టణంలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆర్మూర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జెస్సు అనిల్ మరియు ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు సుంకె శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఆదివారం 1 గంట సమయం కేటాయించి ప్రతి ఆలయాలను మరియు ఆర్మూర్ను పరిశుభ్రం చేయాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. అలాగే నిత్యం ఈ కార్యక్రమం కొనసాగుతుందని ఆర్మూర్ ప్రాంత ప్రజలు తమకు సహకరించాలన్నారు. అలాగే ఆలయ ప్రాంగణంలో పరిశుభ్రం చేసి ఎక్కడ కూడా చెత్తను లేకుండా తొలగించి సర్వాంగ సుందరంగా ఆలయాన్ని తీర్చిదిద్దామని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థ సభ్యులు ప్రశాంత్, నిశాంత్, రాజ్కుమార్, సాయి కిరణ్, భోజన్న, మసూదన్, గంగారెడ్డి, రాకేష్, గంగాప్రసాద్ తదితరులున్నారు. ఈ యొక్క స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమము ఇప్పటి వరకు ఆర్మూర్ పట్టణంలో ఉన్నటువంటి ప్రతి దేవాలయంలో నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగానే శివాజీ చౌక్ వద్ద ఉన్నటువంటి లక్ష్మీ నరసింహ స్వామి మందిర ప్రాంగణంలో ఈ యొక్క స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఉదయం 6:30 నుండి నిర్వహించడం జరుగుతా ఉంది. ఇలాంటి స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు నిర్వహించడం కారణంగా ఆర్మూర్ పరిసర ప్రాంతాల్లో మందిరంకు వచ్చేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మందిరానికి వచ్చినందుకు ఆహ్లాదకరమైన వాతావరణంలో మేము వచ్చాము. ఈ స్వచ్ఛ భారత్ చేసినటువంటి వాళ్ళందరికీ ఆ దేవుని ఆశీర్వాదంతో పాటు ఈ యొక్క భక్తుల యొక్క ఆశీర్వాదం కూడా ఈ యొక్క స్వచ్ఛ భారత్లో పాల్గొనే ప్రతి వ్యక్తికి ఉంటుంది. మరి మన వార్డు మంచిగా ఉండాలా, మన గల్లీ మంచిగా ఉండాలా, మరి అట్లాగే మన పల్లెలు కూడా మంచిగా ఉండాలని ఆ రాజు ఏదైతే మహాత్మా జ్యోతిరావు పుల్లే అన్నాడో అదేవిధంగా దాని స్ఫూర్తితోటి మరి ఈరోజు సుంకె శ్రీనివాస్ గారు మరి దాన్ని చేయడం జరిగింది. అట్లాగే ఆర్మూర్లో ఉన్నటువంటి ఆలయాలన్నీ కూడా శుద్ధి చేయడం జరిగింది. ఇక్కడ కూడా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం టెంపుల్లో ఇక్కడ ఉన్నటువంటి పిచ్చి మొక్కలు కానీ కాగితాలు కానీ ఇంకా రకరకాల వస్తువులు ఉంటే అవిటిని ఈరోజు శుద్ధి చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ పరిసర ప్రాంతాలన్నింటినీ శుభ్రం చేశాము. ఈ చుట్టుపక్కల ఉన్న పిచ్చి మొక్కలు తొలగించాము. మరియు ఈ దేవాలయ పరిసర ప్రాంతాల్లో ఎక్కడైతే చెత్త చెదారం, వాటర్ ట్యాంక్ దగ్గర మురికి నీరు, ఈ కొన్ని ప్రాంతాలలో ఉన్న వాటిని తొలగించాము. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఈ హిందూ వాహిని అనే ఒక సంస్థ ఆధ్వర్యంలో వారు ప్రముఖులు అందరూ కూడా హాజరై ఈరోజు మన అనిల్ గారు కానీ వారు కానీ వీరు అందరూ అటెండ్ అయ్యి ఈరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసి మాకు సహకరించినందుకు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్టు కాలనీ హనుమాన్ ఆలయంలో హనుమాన్ చాలీసా శత వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్, లింబాద్రిగుట్ట ఆస్థాన అర్చకులు నంబి శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు కాలనీవాసులతో కలిసి హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. అనంతరం ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి శనివారం 100 వారాలుగా హనుమాన్ చాలీసా పారాయణాన్ని సామూహికంగా నిర్వహించడం హర్షించదగ్గ విషయమని, ప్రతి ఒక్కరూ హనుమాన్ చాలీసాను పారాయణం చేసి హిందుత్వాన్ని చాటుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు శివరాజ్, కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు రాజేందర్, కాలనీ కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, కాలనీవాసులు, బీజేపీ నాయకులు తదితరులున్నారు. కృపా కటాక్షంతో మన కాలనీలో 100 రోజులు ఏది మన హనుమాన్ చాలీసా
చేయడం చాలా విశేషమైంది. స్త్రీలు పురుషులు కూడా టైం పెట్టుకొని టైం కరెక్ట్ ఆ మందిరానికి వచ్చి ఆ సమయాన్ని ఇక్కడ అందరూ కూడా కలిసి చదవడం వల్ల మన లోపల ఉన్న అమూల్యమైన శక్తి కూడా మరి పెరుగుతుంది. ఈ విశేషం అందరూ కూడా మనందరం కూడా చేయాలి. ప్రతి గుడి దగ్గర అందరం కలిసి అందరం కూడా పట్టుదలతో చేద్దామని మీ అందరికీ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. ఆర్మూర్ ప్రాంతంలోనే ఒక రికార్డు లిఖించడం జరిగింది. ప్రతి శనివారం సాయంత్రం ఎవరు ఎక్కడున్నా ఈ యొక్క ఆలయ ప్రాంగణానికి వచ్చి ఈ యొక్క హనుమాన్ చాలీసాన్ని చేయడం గొప్ప విషయము. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని అందరూ అన్ని గ్రామాలు ఈ హనుమాన్ చాలీసాను విస్తరించి హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని విస్తరించవలసిందిగా కోరుతూ మరొకసారి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఎమ్మెల్యే గారు మరియు మంగిరాములు మహారాజ్ గారు మరియు మీడియా సోదరులందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాను. జై హింద్, జై హనుమాన్, జై శ్రీరామ్. బాల్కొండ మండల కేంద్రంలో గత 5 రోజులుగా జరుగుతున్న మండల స్థాయి ఉపాధ్యాయ శిక్షణ తరగతులు నేటితో ముగిశాయని మండల విద్యాధికారి భట్టు రాజేశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో నైపుణ్యత పెంచేందుకు కొత్త బోధనా పద్ధతులను ఆవిష్కరిస్తూ పిల్లలకు మానసిక వికాసాన్ని పెంపొందించడానికి ఈ కార్యక్రమం 5 రోజుల పాటు నిర్వహించామన్నారు. ఉపాధ్యాయులకు మరియు రిసోర్స్ పర్సన్స్కు శిక్షణ తరగతుల ద్వారా బోధనా నైపుణ్యాలను వారికి వివరించడం జరిగిందన్నారు. ఉత్తమ శిక్షకుడిగా పలువురిని ఎంపిక చేసి వారిని ఘనంగా సన్మానించామన్నారు. ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్స్ నర్సయ్య, శంకర్, రవి, నటరాజ్, రాజేష్, రమాదేవి తదితరులున్నారు. హాజరు కావాల్సి ఉంది. సో అక్కడ కూడా మన నుంచి ఖచ్చితంగా ఎంపిక రాష్ట్ర స్థాయికి ఎంపిక అవుతారని నాకు నమ్మకం ఉంది. సో మీ అందరూ కూడా పేరున ఏదైనా పొరపాటు జరిగి ఉంటే మరి మన్నిస్తారని కోరుకుంటూ మరి ముందు కూడా ఎలాంటి శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసినా కానీ ఈ ఇచ్చిన మోడల్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. వాటిని కూడా పాఠశాలకు రిజర్వ్ చేసుకోండి. సో ముందు కూడా మంచి సహకారం అందించాలని. ఉగ్రవాదాన్ని, నక్సలిజాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తామని అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా నగరంలోని మార్వాడి గల్లీ బూత్ నెంబర్ 43 బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ నరేంద్ర మోదీ సందేశాన్ని వినిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి గొప్ప సందేశాన్ని ఇచ్చారని అన్నారు. ఆపరేషన్ సింధూర్లో భారత సైన్యం చూపిన వీరత్వానికి ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోయాయని అన్నారు. ఆపరేషన్ కాగర్తో 2026 మార్చిలోపు దేశంలో నక్సలిజాన్ని నామరూపాలు లేకుండా చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు పోతుందని అన్నారు. ఎందరో జాతీయవాదులను మన జవాన్లు మృతికి కారకుడైన నంబల కేశవరావు వంటి కరుడు కట్టిన తీవ్రవాదులను హతమార్చడం వల్ల దేశ ప్రజలందరూ సంబరాలు చేసుకుంటున్నారన్నారు. వ్యవసాయ రంగంలో భారతదేశం సాంకేతికంగా ఎంతో అభివృద్ధిని సాధించిందని అన్నారు. మన తెలంగాణలో సంగారెడ్డి జిల్లా డ్రోన్ పరికరంతో 50 ఎకరాలలో మహిళలు పొలాలలో స్ప్రే చేసి విధానం నిదర్శనమన్నారు. వ్యవసాయ డ్రోన్ పరికరాలకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని, యువతను వ్యవసాయ రంగంలో ప్రోత్సహిస్తుందని చెప్పారు. ఆరోగ్యవంతమైన జీవనానికి ప్రతి వ్యక్తి యోగా అలవాటు చేసుకోవాలన్నారు. ప్రపంచ యోగా దినోత్సవం జూన్ 21న ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ఖేలో ఇండియా పేరుతో కేంద్ర ప్రభుత్వం గ్రామీణ స్థాయి క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా జాతీయ, అంతర్జాతీయ, ఒలింపిక్ స్థాయిలో రాణించే విధంగా క్రీడాకారులను ప్రోత్సహించడం జరుగుతుందని అన్నారు. గొప్ప ఆర్థిక వ్యవస్థ కలిగిన భారత్ను ప్రపంచంలో అగ్రగామిగా నిలబెట్టే లక్ష్యంతో బీజేపీ కేంద్ర ప్రభుత్వం పనిచేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సీతారాం పాండే, కమల్, కృష్ణగోపాల్, వినయ్, ధనరాజ్, మారుతి, జయప్రకాష్, బాలకిషన్, ఓం అటల్, అశోక్, రఘునాథ్ చౌదర్య, శ్రీను, పవన్, సత్యనారాయణ, నాగల, సుఖీరాజ్, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమం 43వ బూత్, ఆ బూత్లో ఉన్న పెద్దలతోటి, సభ్యులతోటి వీక్షించడం జరిగింది. చాలా విషయాలు, చాలా ఆనందంగా ఉంది. అనేక విషయాలు ఇలా దేశ ప్రజలకు ఈ మన్ కీ బాత్ ద్వారా గత 10 సంవత్సరాల నుండి
గిరిజన ప్రాంతంలో జరుగుతున్న కార్యక్రమాలతో పాటు ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలు భవిష్యత్తు కార్యాచరణ. దీంట్లో ముఖ్యంగా ఈరోజు ఆపరేషన్ సింధూర్ ద్వారా ఈరోజు భారతదేశ ప్రతిష్ట, మన సైనికుల సత్తా ఏంటిదో ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది. అదేవిధంగా మన ఆయుధాల కారాగారం ఏదైతే ఉందో, డిఫెన్స్ బలం ఏంటిదో ఇలా ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది. నిజామాబాద్ నగరంలో ఆదివారం ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బస్టాండ్ వద్ద గల సాయి టిఫిన్ సెంటర్లో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. నిజామాబాద్ నగరంలో ఆదివారం ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బస్టాండ్ వద్ద గల సాయి టిఫిన్ సెంటర్లో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ఆ సమయంలో టిఫిన్ సెంటర్లో కస్టమర్లు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులో చేశారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కళాశాలలో గ్రామ పాలనా అధికారుల రాత పరీక్షను నిర్వహించారు. నిజామాబాద్ గిరిరాజ్ కళాశాలలో గ్రామ పాలన అధికారి నియామకానికి పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 331 మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు. పరీక్ష కేంద్రాల వద్ద సిపి సాయి చైతన్య ఆదేశాల మేరకు పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల వరకు పరీక్ష జరిగింది. పలువురు అధికారులు పరీక్ష తీరును పరిశీలించారు. ఆర్మూర్ మండలంలోని మగ్గిడి గ్రామంలో గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో శ్రీ గంగపుత్ర పరమేశ్వర ఆలయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు ఘనంగా కొనసాగాయి. ప్రతిష్టాపన మహోత్సవాల్లో భాగంగా నేడు గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో గంగమ్మ తల్లికి ఊరేగింపుగా బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా గంగపుత్ర సంఘ సభ్యులు మాట్లాడుతూ గంగమ్మ తల్లి దయతో గంగపుత్రులమంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘ సభ్యులు, గ్రామస్తులు తదితరులున్నారు. ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి బీజేపీ నాయకులతో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి పిలుపు మేరకు ఆపరేషన్ సింధూర్ విజయాన్ని యావత్ భారతదేశ ప్రజలంతా ఘనంగా నిర్వహించుకోవాలని, ప్రతి గ్రామాల్లో తిరంగ జెండా యాత్రలు ఫ్లకార్డులతో ప్రదర్శించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. ముక్కాల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1999-2000 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు నాటి ఉపాధ్యాయులను శాల్వా పూలమాలతో ఘనంగా సన్మానించి నాటి తీపి జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. పాఠశాలలో విద్యాబుద్ధులు బోధించిన ఉపాధ్యాయులను ఘనంగా శాల్వా పూలమాలతో సన్మానించి వారి నుంచి ఆశీర్వాదం పొందారు. అనంతరం ఉపాధ్యాయులు మాట్లాడుతూ నాడు ప్రతి విద్యార్థి ఉన్నత స్థానంలో స్థిరపడాలని, తాము విద్యాబుద్ధులు బోధించడం జరిగిందని, నేడు ప్రతి ఒక్కరూ మంచి స్థానంలో స్థిరపడడం వల్ల తమకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. అనంతరం పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ ఉపాధ్యాయులు తమపై ప్రత్యేక శ్రద్ధ చూపించి విద్యాబుద్ధులు బోధించిన వారికి ఎల్లవేళలా రుణపడి ఉంటామని, నాటి విద్యా బోధన వల్లే ప్రతి ఒక్కరూ మంచి స్థానంలో నిలబడగలిగామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులున్నారు. 85లో టీచర్ వృత్తిలోకి వచ్చి 80 ఏళ్ల 370 జీవో ప్రకారం ఇప్పుడు ప్రజెంట్ సదాశివనగర్ మండల్లో దగ్గి విలేజ్కి ఇవ్వడం జరిగింది. 87 నుంచి 90 పోచంపాడు వచ్చే వరకు కూడా ఆయన పర్సనల్ అసిస్టెంట్ గా పనిచేసి, తర్వాత అక్కడ పోచంపల్లిలో 6 నెలలు పనిచేసిన లేదో అక్కడికి వెళ్ళి ఇక్కడ రాజమల్ సార్ ఉండే ఇక్కడనే ఉపాధ్యాయ వృత్తి అంటే ఏందనేది మన లక్ష్మారెడ్డి సార్ దగ్గరనే ప్రిన్సిపల్స్ నేర్చుకోవడం జరిగింది. ఈ విధంగా నా టీచర్ వృత్తిలోకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత మళ్ళీ బస్సాపూర్లో ఆర్ఎంపీగా ప్రాక్టీస్ చేసిన క్రమంలో పీజీహెచ్ఎంగా. నందిపేట్ గ్రామ ముస్లిం కమిటీకి నూతన అధ్యక్షుడిగా షకాతుల్ బారీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం గ్రామ షాదీఖానాలో ముస్లిం పెద్దలు, సభ్యుల సమక్షంలో నిర్వహించిన సమావేశంలో ఎన్నికలు జరిగాయి. సభలో పాల్గొన్న గ్రామ ముస్లింలు సమ్మతితో షౌకతుల్ బారీని అధ్యక్షునిగా, సయ్యద్ జమీల్ను ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఇప్పటి వరకు కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించిన అహ్మద్ ఖాన్ పదవీకాలం ముగియడంతో ఈ ఎన్నికలు నిర్వహించామని కమిటీ సభ్యులు తెలిపారు.
పూర్తి కార్యవర్గాన్ని త్వరలో నిర్వహించనున్న మరో సమావేశంలో ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా షౌకతుల్ మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, తనను ఈ బాధ్యతకు ఎన్నుకున్న ముస్లిం సమాజానికి కృతజ్ఞతలు తెలిపారు. అరసపల్లిలో పంట పొలాల బోల్రా వైర్లు దొంగిలిస్తూ ఈరోజు రైతులకు కంటపడడంతో దొంగలను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి కాపర్ వైర్లు మరియు మోటార్ స్టార్టర్స్ను తీసుకున్నారు. అనంతరం ఆరౌటౌన్ పోలీసులకు అప్పగించారు. రైతులు మాట్లాడుతూ ఎంతో ఖర్చులు పెట్టి పంట సాగు చేస్తూ నీరు అందకపోవడంతో బోర్ల ద్వారా పంటలు పండిస్తూ ఉంటాము. వైర్లు మోటార్ దొంగలించడం వలన మేము చాలా నష్టపోతున్నామని వారు తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని, పోలీసుల నిఘా ఉండాలని వారు అన్నారు. 6 గాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో అకాల వర్షాలకు ధాన్యం తడిసి ముద్దయిందని, ఇప్పటికైనా వెంటనే వరి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి రైతాంగానికి అండగా నిలవాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ డిమాండ్ చేసింది. దర్పల్లి మండల కేంద్రంలో సిపిఐఎంఎల్ జిల్లా కార్యదర్శి దాసు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం రైతుల రుణమాఫీ పూర్తిగా అమలు చేయాలని, రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజల మౌలిక సమస్యలను పరిష్కరించకుండా ప్రజా ఉద్యమకారులను బూటకపు ఎన్కౌంటర్లతో హత్యలు చేయడం దుర్మార్గమని, నరేంద్ర మోడీ సర్కార్ అటవీ ప్రాంతంలో ఉన్న ప్రకృతి ఖనిజ సంపదను కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పే రహస్య ఒప్పందం చేసుకొని కాగర్ ఆపరేషన్ పేరుతో ఆదివాసులను, మావోయిస్టులను అతి కిరాతకంగా చంపడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఆయన అన్నారు. దేశంలో శాంతి కావాలంటే దేశంలో ఉన్నటువంటి భూమి సమస్య కానీ, నిరుద్యోగ సమస్య కానీ, వైద్య రంగ సమస్య కానీ, వివక్షత కానీ వీటన్ని పరిష్కరించాలి. వాటన్ని పరిష్కరించకుండా ఎన్నికల్లో వచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయకుండా ఇవాళ ఆ వాగ్దానం నుంచి తప్పించుకోవడం కోసం ఇవాళ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కానీ, లేకపోతే మావోయిస్టు కానీ, లేకపోతే దళితుల మీద కానీ, లేకపోతే ముస్లింల కానీ, దళితుల మీద కానీ అకారణంగా దాడి చేస్తూ తప్పుడు మాటలు మాట్లాడుతుంది బీజేపీ ప్రభుత్వం. కాబట్టి ఈ దుర్మార్గాన్ని ఆపాలి, ఈ ఆపరేషన్ కాగర్ ఆపాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ప్రజల యొక్క కోపానికి ఈ ప్రభుత్వం బలికాక తప్పదని చెప్పి న్యూ డెమోక్రసీగా ఈ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాము. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు, ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుతూ గ్రామ దేవతలకు మహిళలు మంగళ హారతులతో, డప్పు చప్పులతో బోనాలు ఎత్తుకొని సాంప్రదాయ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ గ్రామ దేవతలకు పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. దర్పల్లి మండలంలోని దమ్మనపేట గ్రామంలో పోచమ్మ పండుగ నిర్వహించారు. బోనాలు ఎత్తుకొని మంగళహారతులు పట్టుకొని సాంప్రదాయ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ గ్రామ పొలిమేరలో నిలుపుకున్న గ్రామ దేవతలకు నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మే నెల చివరి వారంలో ఈ పండుగను నిర్వహిస్తామని, తద్వారా వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంట, ప్రజలు సుభిక్షంగా ఉంటాయని, ఇంటికొకరు చొప్పున బోనాలు ఎత్తుకొని పాటలు పాడుతూ పోతురాజుల నృత్యాలతో గ్రామ దేవతల విగ్రహాల వద్దకు చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి కోళ్ళు, మేకలను బలి ఇచ్చి మొక్కులు తీర్చుకున్నారు. ఈ పండగ తరతరాలుగా వస్తున్న ఆచారమని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ సభ్యులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. దేశ ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. ఆపరేషన్ సింధూర్ ఘన విజయాన్ని ప్రతి గ్రామాల్లో తిరంగ జెండాలతో ర్యాలీ నిర్వహించాలని పిలుపు. ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో హనుమాన్ చాలీసా శత వారోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, మంగిరాములు మహారాజ్, లింబాద్రికుట్ట ఆలయ అర్చకులు నంబి శ్రీనివాసులు. ఉగ్రవాదాన్ని రూపుమాపడానికి భారత సైన్యం ముందు వరుసలో ఉంటుందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ వెల్లడి. కట్టుదిట్టంగా గిరిరాజ్ కళాశాలలో గ్రామ పాలనా అధికారుల రాత పరీక్షను నిర్వహించిన అధికారులు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.